పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీనికి సంబంధించిన వెబ్సైట్కి సంబంధించిన తెలంగాణ వెబ్సైట్కి సంబంధించిన విధి విధానాలు కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. మరి ఇలాంటి డేటా కావాలంటే ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఇచ్చేసారు. ఎలిజిబుల్ బీఈ బీటెక్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలా కూడా ఈ నోటిఫికేషన్లో ఉంది. స్టూడెంట్స్ అందరూ 2026 వెబ్ ఆప్షన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషను, ప్రాసెసింగ్, పేమెంట్ ఆఫ్ స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషను, ఆప్షన్ ఎక్సర్సైజ్, వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ముందు మీరు చేయాల్సింది 19వ తారీఖు జూన్ 19 నుంచి జూన్ 28 వరకు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలమ్మా. 19వ తారీఖున రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఓపెన్ అవుతుంది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్, ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్టూడెంట్స్ అందరూ కూడా స్లాట్ బుక్ చేసుకోండి. ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని నేను సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ మనకి జూలై 1కి ఫ్రీజ్ చేసుకోవాలి. డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషన్ మరి జూలై 4వ తారీఖుని మార్క్ షీట్ వచ్చేస్తుంది ఆన్ ఆర్ బిఫోర్. మాడిఫికేషన్ ఆప్షన్ మళ్ళీ మార్క్ వచ్చిన తర్వాత, మార్క్ అలొకేషన్ వచ్చిన తర్వాత 5 నుంచి 6 వరకు కూడా మాడిఫికేషన్ పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు. 5, 6, 7 5వ తారీఖు 5, 6, 7 ఈ 2-3 రోజులు మార్క్ అలొకేషన్ పెట్టి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ ఫస్ట్ ఫేజు అలాట్మెంట్ 7వ తారీఖు జూలై అమ్మ. దీనికి డీటెయిల్స్ ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేది మనకి 10వ తారీఖు. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైటు 10-14 వచ్చేసి 10-14 మీరు సెల్ఫ్ రిపోర్టింగ్, అలాట్మెంట్ 10వ తారీఖు వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే మరి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్స్ 19వ తారీఖు మరి సంబంధించి 10వ తారీఖు సెల్ఫ్ రిపోర్టింగ్, 10వ తారీఖు అలాట్మెంట్ అయితే వచ్చారు. మరి దీనికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. మరి స్టూడెంట్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మనము ఎంసెట్కి సంబంధించిన 2,000 రూపాయలు ఏమేమి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి సార్, మరి ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనేది కూడా ఇది మన వాట్సాప్ నెంబర్ 2,000 మీకు కాలేజీలో చేరే వరకు మీకు సపోర్ట్ గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి. మరి ఇది చూడండి, ఇది మన వాట్సాప్ నెంబర్. మీకు కాలేజీలు తెలంగాణలో మనకి 176 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దానికి సంబంధించిన మొత్తం గైడెన్స్ అయితే ఇవ్వటం. మరి స్టూడెంట్స్ అందరికీ మీకు కావాల్సిన అప్డేట్స్, మరి వెబ్ ఆప్షన్కి సంబంధించిన గైడెన్స్ అప్డేట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. స్టూడెంట్స్ అందరు ఇక్కడ 176 ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన డేటా అయితే రెడీమేడ్గా ఉందమ్మా. స్టూడెంట్స్ దీన్ని ఉపయోగించుకోండి. మరి కౌన్సిలింగ్లో ఎలాంటి మిస్టేక్లు లేకుండా చూసుకోండి. మీరు కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అన్ని బ్రాంచ్లు సంబంధించిన అప్డేట్ కానీ మరి టాప్ బ్రాంచెస్ జేఎన్టీయు సపోజ్ మీరు చూసినట్టయితే ఇక్కడ మన దగ్గర టాప్ బ్రాంచెస్ ఏముంటాయి, ఇక్కడ చూసారు జేఎన్టీయు హైదరాబాదు, విఎన్ఆర్, ఇవన్నీ కూడా టాప్. చైతన్య, ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా టాప్ బ్రాంచెస్ ఉండటం అయితే జరిగింది. మరి విఎన్ఆర్, విజ్ఞాన్, జేఎన్టీయు, చైతన్య భారతి, ఇవన్నీ యూనివర్సిటీ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. మరి ఎవరైనా మరి గోకరాజు రంగరాజు, సిబిఆర్ మంచి కాలేజ్, మహాత్మా గాంధీ, బీవీఆర్, ఐటీ, ఇలాంటి మంచి టాప్ కాలేజీలు అన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించిన వర్ధమాన కాలేజీ మొత్తం డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మెంటర్షిప్ అయితే తీసుకుంటే ఈ డేటా ఇవ్వటం అయితే తర్వాత సెకండ్ ఫేజ్కి సంబంధించిన డేటా కూడా 17 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా ఆన్లైన్. సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్కి సపరేట్గా మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అవసరం, ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే యూ నో నీడ్ టు వెరిఫై సర్టిఫికేట్ అగైన్. మరి సెకండ్ ఫేజ్కి ఎవరైతే ఫ్రెష్ స్టూడెంట్స్ వస్తారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సింది 17ని. సర్టిఫికేట్ మరి రిజిస్ట్రేషన్ చేసుకుని 18వ తారీఖుని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిపోవాలి. ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 18 నుంచి 19 వరకు కూడా మీకు వెబ్ ఆప్షన్స్ వీళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. ఫ్రీజింగ్ 19. ప్రొవిజనల్ అలాట్మెంట్ మరి 22వ తారీఖు నుంచి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇస్తారు. 22 మరి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు 22, 24 మధ్యలో పేమెంట్ చేయాలి. ఫిజికల్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజీ మరి 25, 26 లాస్ట్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. 28 లోపు మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి జోసా కూడా అవుతుంది. ఆ జోసా ఆల్మోస్ట్ అలా అయిపోతుంది. సీశాబ్కి రెడీ అవుతాము స్టూడెంట్స్. అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ 29 మీరు ఆ ఫిజికల్ రిపోర్టింగ్ ఇక్కడ ఏంటంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు.
మరి ఫిజికల్ రిపోర్టింగ్ క్యాండిడేట్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్లో మ్యాండేటరీ ఫిజికల్గా కంపల్సరీగా వెళ్ళి మీ యొక్క సర్టిఫికెట్స్ కాలేజీలో సబ్మిట్ చేసుకోవాలి. హౌఎవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ సర్టిఫికేట్ ఒరిజినల్ టీసీ అట్ అలాటెడ్ కాలేజ్ అప్టెండ్ అక్నాలజ్మెంట్ ఫ్రమ్ ద కాలేజ్. క్యాండిడేట్ గాట్ అలాట్మెంట్ సెకండ్ ఫేజ్ నాట్ రిపోర్టెడ్ అట్ అలాటెడ్ కాలేజ్ నాట్ పర్మిట్. ఎవరైతే సెకండ్ ఫేజ్ తర్వాత ఫిజికల్గా కాలేజీలో రిపోర్ట్ చేయలేదు, మరి థర్డ్ ఫేజ్లో వాళ్ళు ఫైనల్ ఫేజ్కి మరి అవకాశం ఉండదు. మరి ఫైనల్ ఫేజ్ డీటెయిల్స్ అయితే మరి 31 వస్తాయి, 31/7 31 జూలై 31 జూలై ఫైనల్ ఫేజ్ 31 జూలై అమ్మ గుర్తుపెట్టుకోండి. అంత లేటా 31 జూలై ఓకే 31 జూలై. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 1 ఆగస్టు. ఎక్సైజింగ్ మ్యాండేటరీ జూలై 1 నుంచి జూలై 2. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 2. మరి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ మరి ఆగస్టు 5 వచ్చే అవకాశం ఉంది. డ్రాప్ అవుట్ ఇక్కడ చూడండి, ద డ్రాప్ అవుట్ క్యాన్సిలేషన్స్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫీజ్. ఫైనల్ ఫీజ్ అయిన తర్వాత డ్రాప్ అవుట్ వీళ్ళు తీసుకోరు, కంపల్సరీగా మీరు జాయిన్ అవ్వాలి. మరి జోసా ఇక్కడ స్టూడెంట్స్ జోసా కూడా సీశాప్ కూడా ఉంది. మరి సెంట్రలైజ్డ్ కౌన్సిలింగు మనకి అదే కాలేజీలో మరి స్లైడింగ్ కావాలంటే కూడా మరి ఆగస్టు 12, 13 మీకు వచ్చే అవకాశం ఉంటుంది. 13, 15, 16, 17 వరకు కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. డ్రాప్ అవుట్ ఇది స్పాట్ అడ్మిషన్స్ 16వ తారీఖుని జరుగుతాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్. ప్రాసెసింగ్ ఫీజు అయితే 1,200 రూపాయలు కట్టాలి. 600 రూపాయలు SC ST, మరి 1,200 రూపాయలు అదర్స్ అయితే కట్టాలి. స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా మీరు గవర్నమెంట్ పాలిటెక్ మాసప్ ట్యాంక్ ఇవన్నీ మీ దగ్గరలోనే స్లాట్ బుక్ చేసుకోండి. స్టూడెంట్స్ అందరు కూడా మీ ఇంటి దగ్గరే స్లాట్ బుక్ చేసుకోండి. దాదాపు దూరం వెళ్ళొద్దు. సపోజ్ కోకటపల్లి ఏరియా వాళ్ళు కానీ బాలానగర్ ఆ ఏరియా వాళ్ళు కోకటపల్లి JNTలో బుక్ చేసుకుంటే మంచిది. సికింద్రాబాద్ వాళ్ళు సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి ఆ ప్రాంతంలో మీకు బుక్ చేసుకుంటే మంచిది. ఇది కావాల్సిన సర్టిఫికేట్, ర్యాంక్ కార్డ్ ఇవన్నీ జిరాక్స్ కాపీలు తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర మీకు సర్టిఫికేట్ ఇంటికి దగ్గరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. ఇది ఇక్కడ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మీ ఇంటి దగ్గరే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సాధ్యమైనంత వరకు వెళ్ళండి. మరి ఎక్కడ దూరం వెళ్ళొద్దు. ఇక్కడ సపోజ్ ఆదిలాబాద్ ఉంది, ఎక్కడెక్కడ సపోజ్ మహబూబ్ నగర్, సిరిసిల్ల అంటే ఏ జిల్లా వాళ్ళు అక్కడికే వెళ్ళండి అమ్మ గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ వాళ్ళు కోకటపల్లి కానీ సికింద్రాబాదు, తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్, రామాంతపూరు ఇలా ఉండటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా అదేవిధంగా హనుమకొండ ఇవన్నీ కూడా హైదరాబాద్, భువనగిరి, వరంగల్ ఇవన్నీ కూడా సిద్దిపేట, నల్గొండ, వనపర్తి, గద్వాల, సికింద్రాబాద్ ఎక్కువ మంది హైదరాబాద్లో ఉండేవాడు. సికింద్రాబాదు మన గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఈస్ట్ మారేడుపల్లి, పెద్దపల్లి, జగిత్యాల ఇవన్నీ అన్నీ ఉన్నాయి. స్టూడెంట్స్ సికింద్రాబాద్ మరి QQ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జూ పార్క్ దగ్గర ఉన్న ఆ ఏరియా వాళ్ళు జూ పార్క్ దగ్గరికి వెళ్ళవచ్చు. అనవసరంగా మీరు దూర భారాలు పెట్టుకోవద్దు. జాగ్రత్తగా మీ ఇంటికి దగ్గరలో పెట్టుకోండి, ఆప్షన్స్ పెట్టుకోండి. స్టూడెంట్స్ ఇక్కడ పెట్టుకుంటే మీకు మేడ్చల్, మెదక్, సిద్దిపేట, హజన్పేట, నల్గొండ, యాదగిరిగుట్ట ఇవన్నీ నిజామాబాదు ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకే వెళితే మీకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే దూరము మరి ఇది కదా మంచి కదా. ఇక హైదరాబాద్ వాళ్ళు అయితే ఇక్కడ సపోజు మసప్ ట్యాంకు, JNT కోకటపల్లి ఏరియాలో ఉండేవాళ్ళు కోకటపల్లి వెళ్ళండి అమ్మ. JN గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామాంతపూర్ వెళ్ళండి. అంబేద్కర్ బాగ్ లింగంపల్లి అంబేద్కర్ వెళ్ళండి. ఇవన్నీ ఎక్కడోళ్ళు అక్కడికే వెళితే ఎంతో మంచిది. జూ పార్క్ ఏరియా వాళ్ళు జూ పార్క్ వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి తెలంగాణ ఎంసెట్ AP ఎంసెట్ 2000 వాట్సాప్ నంబర్ ఇది. మన దగ్గర అయితే కంప్లీట్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. ఇది మన QR నంబర్. ప్రతి ఒక్కళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా డేటా రెడీమేడ్గా ఉందమ్మా. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అన్ని 176 ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ప్రతి తెలంగాణలో ప్రతి జిల్లాకు సంబంధించిన ప్రతి కాలేజీకి సంబంధించిన డేటా అయితే మీకు అందరికి కూడా రెడీమేడ్గా ఉంది. చూసుకోండి ఒకసారి. మరి మీరు హెల్ప్ కావాలంటే తీసుకోండి. ఏమేమి సర్టిఫికెట్లు, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో చూసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.